ఇక తిరుమల నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ ఒకసారిగా పెరిగింది. వారాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను దాటి ఏకంగా పాపిమాషణ మార్గంలోని గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. రద్దీ కారణంగా స్వామివారి దర్శనం కోసం సుమారు 30 గంటల సమయం పడుతోంది. ఆలయ ప్రధాన క్యూ లైన్లో ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, తెరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రం, సిఆర్ఓ కార్యాలయం లాకర్లు, వసతి గృహాల వద్ద భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లకు కట్టుదిట్టమైన పర్యవేక్షిస్తున్నారు. ఎండలు, రద్దీ దృష్ట్యా క్యూ లైన్లో ఉన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక భారీగా భక్తుల రాకతో తిరుమల ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా తిరుమల ఔటర్ రింగ్ రోడ్డుపైన వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కారణంతో వాహనాలు ముందుకు కదలలేక యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిస్థితిని గమనించిన తిరుమల ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను మళ్లిస్తూ రద్దీని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భక్తులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు. రెడిక వేసవి కావడంతో పాటు సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమలలో జూన్ 1 తీవ్ర రద్దీ నెలకొంది. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు మొత్తం 8,60,044 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 4,04,275 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఈ 10 రోజుల్లో భక్తుల ద్వారా హుండీ సమర్పించిన కానుకల విలువ 40.37 కోట్ల రూపాయలుగా ఉంది. గత 10 రోజుల్లో 41.03 లక్షల లడ్డూలను టీటీడీ భక్తులకు విక్రయించింది. 23,36,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని టీడీపీ తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సెల్వం, చెప్పండి, తిరుమలలో భక్తి రద్దీ పైన అప్డేట్స్ ఏంటి? రైట్ రాజేంద్ర, ఏదైతే కూడా తిరుమల కూడా భక్త జన సంద్రోహంగా మారిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గత 40 రోజులుగా కూడా ఇటు ఎడతెరిపి లేకుండా కూడా భక్త జన తిరుమలకి క్యూ పడుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఇటు టీటీడీ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ కూడా వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ అడుగులు ఇస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే కూడా సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా దీంట్లో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా భక్తులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తూ ఇటు దర్శనాన్ని కూడా వీలైనంత త్వరగా కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఇప్పటికి ప్రస్తుతం కూడా వైకుంఠం అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి ఇటు పాప వినాశనం దగ్గర ఉన్నటువంటి పాచికాల్ గంగమ్మ గుడి ఆలయం వరకు కూడా ఇటు క్యూ లైన్లో భక్తులైతే కూడా వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి సుమారు 30 గంటల సమయం పైగా కూడా ఇటు సమయం పడుతుందని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే కూడా ఆ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటుందో లేకపోతే చంటి పిల్లల తల్లిదండ్రులు వీళ్ళు కూడా ఇటు సమయపాలన పాటించి క్యూ లైన్లోకి రావాలని చెప్పి కూడా టీటీడీ అధికారులు అయితే కూడా ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా తమ సొంత వాహనాల్లో భక్తులు భారీగా కూడా ఇటు తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో కూడా పూర్తిగా వాహనాలు అయితే కూడా స్తంభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇటు ట్రాఫిక్ ను కూడా క్రమబద్ధీకరించే పనులు అయితే కూడా పడ్డారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా ఇటు వాహనదారులకు అంటే తిరుపతి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు, వాళ్ళకి సంబంధించి ట్రైన్ టైం కావచ్చు, మిగతా టైమ్స్ కావచ్చు, వాళ్ళు కూడా సరైన సమయానికి వాళ్ళ వాహనాలను అందుకునే విధంగా కూడా అవకాశం ఇవ్వాల్సిన నేపథ్యంలో కూడా వాహనదారులు కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎక్కడైతే టీటీడీ నిర్ణయించినట్టయితే ముళ్ళగుంట కావచ్చు, సప్తగిరి కార్ పార్కింగ్ ఇలాంటి ప్రాంతాల్లోనే
వాహనాలను కూడా పార్క్ చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క చూసుకుంటే ఏదైతే కూడా ఈ జూన్ 1వ తేదీ నుంచి కూడా ఇటు 10వ తేదీ వరకు కూడా ఒక్కసారి గణాంకాలను చూస్తే ఈ 10 రోజుల్లో కూడా 8,60,044 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అందులో 4,04,275 మంది భక్తులు తలనీలాలు కూడా సమర్పించుకున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా సంబంధించి హుండీ ద్వారా కూడా 40,37,00,000 రూపాయలు కూడా ఇటు ఆదాయం రాగా దానికి సంబంధించి కూడా 41,03,000 లడ్డూలను కూడా ఇటు భక్తులకు టీటీడీ అయితే కూడా విక్రయించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా చూసుకుంటే అన్నప్రసాదం నిరంతరంగా కూడా ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 వరకు కూడా ఇటు భక్తులకు ఎక్కడ అంటే చాలా ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేసి అదేవిధంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాల్లో కూడా ఇటు నిరంతరాయంగా కూడా అన్నప్రసాదాలను కూడా అందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 10 రోజుల్లో కూడా చూసుకుంటే సుమారు ఈ 23,36,000 మంది భక్తులకు కూడా ఇటు అన్నప్రసాదం అందించినట్టు కూడా టీటీడీ గణాంకాల ద్వారా కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా ముఖ్యంగా టీటీడీ ఏదైతే సలహాలు సూచనలు ఇస్తుందో ఆ నేపథ్యంలోనే స్వామివారిని కూడా దర్శించుకోవాలని ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఆ దిశగా కూడా భక్తులు కూడా అడుగులు వేయాలని చెప్పి కూడా టీటీడీ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సెల్వం.